అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం గతంలో మొబైల్ నంబర్ సిరీస్లలో లక్కీ మొబైల్ నంబర్స్ ఎలా తీసుకోవాలి, ఏ ప్రొఫెషన్కి తీసుకోవాలి అనేది తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీ మొబైల్ నంబర్ చివరి సంఖ్య అంటే లాస్ట్ డిజిట్ ఏ నంబర్తో ఎండ్ అయితే మీకు అదృష్టం వరిస్తుంది. చాలామంది అనుకుంటారండి, మాకు లైఫ్లో ఎప్పుడు లక్ వస్తుంది, ఎప్పుడు లక్ వరిస్తుంది అని అనుకుంటారు. మీ మొబైల్ నంబర్ గనక చివర్లో అదృష్టం వరించాలి అంటే మీకు ఉండాల్సిన నంబర్లు 5, 6, 9 ఈ 3 నంబర్లే మీకు అదృష్టాన్ని వరిస్తాయి. కాబట్టి ఈ నంబర్లలో ఉండే రహస్యం ఏంటి, ఈ నంబర్లు ఎందుకు అదృష్టాన్ని వరిస్తాయి అనేది మనం చూద్దాం. మొబైల్ నంబర్ ఎండింగ్లో ఏ నంబర్ ఉంటే మనకు లక్కును తీసుకొస్తుంది. ఏ వ్యక్తి అయినా మీరు చూడండి, మీరు వాడుతున్న నంబర్ సిరీస్లో కేవలం ఈ 3 నంబర్స్ మాత్రమే మీకు అదృష్టాన్ని వరిస్తాయి. 5 కానివ్వండి, 6 కానివ్వండి, 9 కానివ్వండి. అంటే 5, 6, 9 వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ నంబర్సే మీకు అదృష్టాన్ని అందిస్తాయి. ఎందుకు 5వ నంబర్ ఉంటే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, చాలామంది ఇన్నోసెంట్గా ఉంటారండి, చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు 10 మందితో సరిగా మాట్లాడలేరు, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ని బయట పెట్టుకోలేరు. అంటే 5వ నంబర్ మీ మొబైల్ నంబర్లలో ఎండ్ అవ్వడం ద్వారా 100% మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ, బాగా మాట్లాడగలుగుతారు. బిజినెస్లో గనక పీపుల్స్ ఉన్నప్పుడు ఎండింగ్లో 5తో గనక మీ మొబైల్ నెంబర్ ఎండ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మొబైల్ నంబర్లలో ఎండింగ్లో 5 ఉంటే ఆ వ్యక్తి బిజినెస్లో 360 డిగ్రీస్ యాంగిల్లో ఎక్కడైనా మూవ్ అవ్వగలుగుతారు. కాబట్టి ఎండింగ్లో 5 ఉండేటట్లు చూసుకోండి, వెరీ ఎక్సలెంట్ అండి. అదేవిధంగా 6 నంబర్ అండి. ప్రతి వ్యక్తి జీవితంలో మీకు బంగ్లా కావాలన్నా, లగ్జరీ హౌస్ కావాలన్నా, కార్ కావాలన్నా, మనీ కావాలన్నా, అంటే మీరు కోరుకునే డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇవన్నీ మీ జీవితంలో కొరత లేకుండా డబ్బుతో జీవించాలంటే అందించేది 6 నంబర్ అండి. 6 నంబర్ అంటే మనకు వీనస్, శుక్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. మంచి ఫ్యామిలీ లైఫ్, హోమ్ అండ్ ఫ్యామిలీలో లగ్జరీస్ని అందిస్తుంది. చాలా వ్యక్తి లైఫ్లో లగ్జరీస్ని అనుభవించలేకపోతున్నారంటే మెయిన్ రీజన్ మీ డేట్ ఆఫ్ బర్త్లో అయినా 6 ఉండదు, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో అయినా 6 ఉండదు. కాబట్టి ఎండింగ్లో 5 కానీ 6తో ఎండ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మరి ఎండింగ్లో ఇంకో నంబర్ ఏంటి అంటే ఆప్షనల్గా మనం 9ని పెట్టామండి. 9 నంబర్ అనేది థర్డ్ ప్రిఫరెన్స్గా తీసుకోండి. 9 నంబర్ ఉండడం వల్ల ఏంటి యూజ్ అంటే 9 నంబర్ అంటే మనకు కుజుడికి రిప్రజెంట్ చేస్తుంది. 9 నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నంబర్ అండి. 9 అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కూడాను ధైర్యం, సాహసం, పోరాట పటిమను అందిస్తుంది. వెరీ ఎక్సలెంట్ అండి. చాలా మందిలో ధైర్యం ఉండదు. ఈ ధైర్యం లేకపోతేనే వాళ్ళు ఏం సాధించలేరండి. ఎందుకంటే చిన్న విషయాలకు మదన పడుతూ ఉంటారు, అసలు ఏం ఆలోచించరు, జీవితం ఏంటి అని నిరాశపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తి మొబైల్ నంబర్ చివరిలో గనక 9 ఉంటే చాలా ధైర్యంగా ఉంటారు. ధైర్యే సాహసే లక్ష్మి అని అన్నారు కదా, అందుకోసమే ఈ నంబర్ని మీరు వాడి చూడండి, మీ జీవితంలో 100% మీరు సక్సెస్ని అందుకుంటారు. అయితే మన మొబైల్ నంబర్లో ఎండింగ్లో ఏ నంబర్ ఉండకూడదు, 0 ఉండకూడదండి. మీరు మొబైల్ నంబర్లలో చూసుకోండి, ఎండింగ్లో ఎట్టి పరిస్థితుల్లో 0 పెట్టుకోకూడదు. 0 కేవలం సెకండ్ పొజిషన్లో వస్తేనే చాలా మంచిది. మొబైల్ నంబర్లలో సాధ్యమైనంత వరకు జీరోస్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. 0 మాత్రం ఎక్కువ రానివ్వకండి. అదేవిధంగా 1, 2, 3, 4, 7, 8 కూడా మీ మొబైల్ నంబర్లో లేకుండా చూసుకోండి. ఎందుకు ఈ నంబర్లు ఉండకూడదు, వీటికి రీజన్ తెలుసుకోండి. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. మీరు ఒక విషయాన్ని గనక గుడ్డిగా నమ్ముతుంటే మీలో విచక్షణ అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు ఉండకూడదో ఒక్కొక్క దానికి రీజన్ చెప్తాను చూడండి.
1 నంబర్ అండి. 1 నంబర్ అనేది ఇది కింగ్ నంబర్ అయినప్పటికీ కూడాను మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో గనక 1తో ఎండ్ అయితే మీ చేతి నుంచి ఎవరికైనా డబ్బులు గనక ఇస్తే ఇంకా మీరు మర్చిపోవాల్సిందే, మీకు తిరిగి రావు. మీరు గమనించుకోండి, మొబైల్ నంబర్లలో ఎండింగ్లో 1 ఉన్నప్పుడు మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినప్పుడు తిరిగి రావు. ఎందుకంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ 1 నంబర్ వాళ్ళకి. కాబట్టి మీ నుంచి ఆశించే వాళ్ళు ఎక్కువ, కానీ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అదేవిధంగా 2 నంబర్ అండి. 2 నంబర్ అనేది మనకు అప్ అండ్ డౌన్ నంబర్, అంటే మూన్కి సంబంధించింది. 15 రోజులు అప్ అవుతారు, 15 రోజులు డౌన్ అవుతారు. కాబట్టి మీరు వాడుతున్న నంబర్ సిరీస్లో ఎండింగ్లో 2 లేకుండా చూసుకోండి. 3 నంబర్ అండి. 3 నంబర్ మనకు జూపిటర్ గురువుకి సంబంధించింది. కాబట్టి ఓన్లీ స్పిరిచువల్ లైఫ్లోనే సక్సెస్ అవుతారు. మీ మొబైల్ నంబర్లలో గనక ఎండింగ్లో 3 ఉంటే మీ సలహాలు తీసుకుని వేరే వ్యక్తులు డెవలప్ అవుతారు, కానీ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో ఉండరు 3 నంబర్తో. అదేవిధంగా 4 నంబర్ అండి. 4 అనేది హార్డ్ నంబర్ అండి, స్ట్రగ్లింగ్ నంబర్, డిలే నంబర్, డిస్టర్బెన్సెస్ నంబర్. ఒక వ్యక్తి లైఫ్ కంటిన్యూ స్ట్రగుల్స్లో ఉన్నాడంటే ఎండింగ్ 4తో ఎండ్ అయి ఉంటుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటారు. అదేవిధంగా 7 నంబర్. 7 నంబర్ అనేది డిసప్పాయింట్మెంట్ నంబర్ అండి. ఒక వ్యక్తి జీవితంలో నిరాశ, నిస్పృహ అన్నింటినీ చూసి ఉంటారు, కానీ నిరాశ నిస్పృహాలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిసప్పాయింట్మెంట్ నంబర్. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరికి ఫ్యామిలీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. అదేవిధంగా 8 నంబర్ అండి. 8 అనేది కష్టాల కడలికి కేర్ ఆఫ్ అడ్రస్. మీ కుటుంబంలో ఎవరి మొబైల్ నంబర్ అయినా మీరు చూసుకోండి, ఎండింగ్లో గనక 8 వస్తే ఆ వ్యక్తి హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు, కానీ 10 సంవత్సరాల క్రితం ఏ పొజిషన్లో ఉన్నాడో ఇప్పుడు కూడాను అదే పొజిషన్లో ఉంటారు. కాబట్టి మొబైల్ నంబర్ ఎండింగ్లలో 1, 2, 3, 4, 7, 8 లేకుండా చూసుకోండి. 0 సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ అండి. వీటితో పాటు ఏ నెంబర్తో ఎండ్ అవ్వాలి అంటే 5తో కానీ 6తో కానీ 9తో ఎండ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి రూలు, మొబైల్ నంబర్లలో 4వ స్థానం అంటే 4th పొజిషన్, 5th పొజిషన్, 6th పొజిషన్లలో 0 కానీ 8 లేకుండా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 4th పొజిషన్లో 0 అయితే మీ మనీ బ్యాలెన్స్ అనేది 0 అవుతుంది. 5th పొజిషన్లో బిజినెస్ 0 అవుతుంది. 6th పొజిషన్లో ఫ్యామిలీ 0 అవుతుంది. కాబట్టి ఈ పొజిషన్లలో 0 కానీ 8 లేకుండా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రూల్ ఫాలో అవ్వండి. మొబైల్ నంబర్ సీక్వెన్సీ ప్యూర్ మ్యాథమెటికల్ అండి. నంబర్స్ అనేది మనకు యూనివర్సల్ నుంచి ఏర్పడ్డాయి. కాబట్టి ఈ 4th పొజిషన్, 5th పొజిషన్, 6thలో 0 లేకుండా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.